హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ టీ గుడ్ ఫోర్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూస్తామండి టేస్టీగా. ముందుగా పాత్ర తీసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఒక 2 స్పూన్లు, జీలకర్ర బాగా చిటపట అనే తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఫిష్ మసాలా వేసుకొని ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా కొద్దిగా, రెడ్ చిల్లీ తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నామండి. ఇలా అన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా ఆయిల్లో వేడైన తర్వాత ఇప్పుడు 4-5 తెల్లగడ్డ పాయలు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పచ్చివాసన పోయే వరకు బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి వేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ చాలా నున్నగా వేసుకోవాలండి. ఎంత బాగా పేస్ట్ వేసుకుంటే మిక్సీకి అంత టేస్టీగా ఉంటుందండి పులుసు. టమాటా పేస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేడి చేయాలండి. మనం చేపలు వేసిన తర్వాత ఎక్కువ వేడి చేయం కాబట్టి ముందుగానే ఎక్కువగా వేడి చేసుకోవాలి. పచ్చివాసన ఎప్పుడు పోయిందో అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేపలు తలకాయలు వేసుకోవాలండి. ఫస్ట్ తలకాయలు కొద్ది లేటుగా ఉడుకుతాయి కాబట్టి తలకాయలు వేసుకున్న ఒక 1 minute to 2 minutes నార్మల్గానే మెత్త పీసులు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీసే పెట్టుకుంటూ ఇలా పులుసులో బాగా డిప్ అయినట్టు నెమ్మదిగా గరిటతో ఒక్కొక్కటి నొక్కుతూ ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లి ప్లేట్ మూసి ఒక 6 నుండి 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికే చాలండి. చేపలు ఉడికిపోతాయి. చూడండి, చేపలు ఉడికా ఇప్పుడు నెమ్మదిగా గరిటతో అలా తిప్పుకుంటూ ఒక 2 minutes ఉండి దించేస్తే సరిపోతుందండి. చేపల పులుసు రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్.